నేటి తరం పిల్లలు అల్లరి ఆటపాటలతో పాటు చదువుల్లోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ చిన్నారి 3వ తరగతి చదవాల్సిన వయసులో అంతర్జాతీయ సిలబస్లో 10వ తరగతి పరీక్షలకు సిద్దమవుతోంది. తరగతి గదిలో ముందు వరుసలో కూర్చుని శ్రద్ధగా పాఠాలు వింటున్న నైనా వయసు 8 ఏళ్లు. మామూలుగానైతే 3వ తరగతిలో ఉండాల్సిన నైనా కేంబ్రిడ్జ్ అంతర్జాతీయ పరీక్షల సిలబస్ తో 10వ తరగతి పరీక్షలకు సిద్దమవుతోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల విశ్వవిద్యాలయాలు ఆమోదించిన ఈ సిలబస్ లో 10వ తరగతి చదవాలంటే కనీసం 15 ఏళ్లు ఉండాలి. నైనాలోని అసాధారణ జ్ఞాపక శక్తిని గుర్తించిన స్కూల్ యాజమాన్యం చొరవతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ బాలమేధావికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాసియా బాలికగా నైనా గుర్తింపు పొందింది. కేంబ్రిడ్జ్ అంటే సిఐఈ బోర్డ్, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. 162 దేశాల్లో ఈ సిలబస్ ఫాలో అవుతున్నారు. ప్రతి సంవత్సరం 6 కోట్ల నుంచి 7 కోట్ల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. దాంట్లో బేబీ నైనా 8 years 3 months యంగెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మేము మంత్లీ ఆ కరికులం బేస్ చేసుకుని సపరేట్ ఫ్రేమ్ వర్క్ చేసి ఎవ్రీ మంత్ ఒక క్లాస్ అంటే స్కిప్ కాకుండా ఆల్ క్లాసెస్ కంప్లీట్ చేశారనమాట. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన అశ్విన్ కుమార్, భాగ్యలక్ష్మిల ఈ గారాల పట్టి చదువులోనే కాదు ఆటలు సంగీతంలోనూ దిట్టే. టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో టాపర్ అయిన నైనా రామాయణం, భగవద్గీత శ్లోకాలను అలవోకగా వల్లవేస్తుంది. पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन्मे राम, पतित पावन सीताराम। विश्वामित्र मुनीश्वर आए, दशरथ भूप को वचन सुनाए। The world's population increased during 18th century because of industrial revolution. Better care and food resources developed during 18th century. The world largest population present in China. India is the second largest populated country in the world. In our country, population is a serious problem. Due to this, our economy is very low and our development is not developing in all the sectors. Poverty, unemployment, education, health become very low if population increases. After 10th, I want to become a IAS, Indian Administrative Service. 3వ తరగతి చదివే బాలిక తమతో పాటు తరగతి గదిలో కూర్చోవటం ఆశ్చర్యంగా ఉన్నా సంతోషంగా కూడా ఉందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. తినైనా మాతో పాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇయర్ రాస్తుంది. నేను అబ్జర్వ్ చేసినప్పుడు తను చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా చదువుతుంది అండ్ చాలా కాన్సన్ట్రేట్గా చదువుతుంది. సో మాతో పాటు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినందుకు చాలా హ్యాపీగా. 12వ తరగతి పూర్తి చేస్తే ఎటువంటి పరీక్షలు లేకుండా నైనాకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ లో నేరుగా సీటు లభిస్తుంది.